ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. ప్రభుత్వంలో ఇవ్వాలి కనీస వేతనం 20 స్కీములో పనిచేస్తున్నటువంటి స్కీమ్ వర్కర్లని ప్రభుత్వ ఉద్యోగులుగా ఇవ్వాలి. అంగన్వాడీ కార్యకర్తలు కనీస వేతనం 26,000 రూపాయలు. సౌకర్యాలు కల్పించాలి. అంగన్వాడీ కార్యకర్తలందరికీ ఈపీఎఫ్ ఈఎస్ఐ సౌకర్యాలు రూపాయలు. స్కీమ్ వర్కర్లందరినీ వర్ధిల్లాలి. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అసోసియేషన్ జిందాబాద్ 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 జిందాబాద్. ఇవ్వాలి స్కీమ్ వర్కర్లందరికీ కనీస వేతనం 26,000 రూపాయలు. ఇవ్వాలి తెలంగాణ తరాల అంగన్వాడీ కార్యకర్తలకు 18,000 రూపాయల వేతనము. ఇవ్వాలి రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5 లక్షల రూపాయలు. అంగన్వాడీ కార్యకర్తలకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5 లక్షల రూపాయలు. అంగన్వాడీ కార్యకర్తలుగా కనీస వేతనం 26,000 రూపాయలు. ఇవ్వాలి స్కీమ్ వర్కర్లందరికీ కనీస వేతనం 26,000 రూపాయలు. బెనిఫిట్స్ 5 లక్షల రూపాయలు. ఇవ్వాలి అంగన్వాడీ కార్యకర్తలకు గుర్తించాలి. అంగన్వాడీ కార్యకర్తలు ప్రభుత్వ ఉద్యోగులుగా కార్యకర్తలు మెయిన్ అంగన్వాడీ కార్యకర్తలుగా దేశంలో రాష్ట్రంలో ఏలుబడిలో ఉన్నటువంటి ఈ డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పుకునేటువంటి ఈ ప్రభుత్వాలు స్కీమ్ వర్కర్ల ఎడల దుర్మార్గంగా వ్యవహారానికి నిరసనగా కార్మికులను బానిసలుగా మార్చినటువంటి దానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అన్ని కలెక్టర్ ఆఫీసుల ముందు ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు స్కీమ్ వర్కర్లు ప్రధానంగా వాళ్ళు కోరుకునేటువంటిది ఏంటంటే కనీస వేతనం అమలుపరచండి. ఈ దేశంలో ప్రభుత్వ డిపార్ట్మెంట్లు చెప్పినట్లు ఒక కుటుంబం బతకాలంటే భార్య భర్త 2 పిల్లలు కలిసి వాళ్ళకు కావాల్సినటువంటి పోషకాలు కావాలంటే కనీస వేతనం 26,000 రూపాయలు అవసరం అని చెప్పేసి, ఒక కుటుంబం బతకాలంటే 26,000 అవసరం అని చెప్పేసి ప్రభుత్వానికి రికమెండ్ చేసింది. కానీ ప్రభుత్వానికి రికమెండ్ చేసినప్పటికీ కూడా ఈ దేశంలో స్కీమ్ వర్కర్లుగా ప్రభుత్వ డిపార్ట్మెంట్లలో పనిచేసేటువంటి వారికి కానీ మిగతా వారికి కానీ కనీస వేతనం అమలు పరచడం లేదు. స్కీమ్ వర్కర్లు అనేటువంటి ముద్దుగా నామకరణం చేసి వెట్టి చాకిరీ చేయిస్తా ఉన్నది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు. ఎందుకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చెప్తున్నామంటే ఇది కేంద్రము రాష్ట్రము భాగస్వామ్యంతో నడుస్తున్నటువంటి పథకాలు. ఈ పథకాలకు సంబంధించి ఇద్దరు సమాన బాధ్యులే కాబట్టి వీళ్ళు కనీస వేతనం 26,000 అమలుపరచాలి. అదే సందర్భంగా అంతవరకు ప్రస్తుతం తెలంగాణలో ఇస్తున్నటువంటి ఈ 18,000 రూపాయల జీతాన్ని అమలుపరచాలని చెప్పేసి ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నారు. ఆశా వర్కర్స్ యూనియన్ 10,000 ఇస్తా ఉన్నారు. అంగన్వాడీ వర్కర్లకు 11,500 ఇస్తా ఉన్నారు. మధ్యాహ్న భోజనాలకు 3,000 రూపాయలు ఇస్తా ఉన్నారు. కాబట్టి వీటిని తిరగరాయాలి. అందరికి కూడా కనీస వేతనం 26,000 ఇవ్వాలి. సామాజిక భద్రతా చట్టాలైనటువంటి పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలి. అదే సందర్భంలో సుప్రీంకోర్టు నొక్కి వక్కానిస్తున్నటువంటి అంగన్వాడీలకు గ్రాట్యుటీ అర్హులు అని చెప్తున్నప్పటికీ కూడా అంగన్వాడీలకు గ్రాట్యుటీ ఇవ్వడం లేదు. కాబట్టి వీరందరికీ కూడా ఈ సామాజిక భద్రతా చట్టాలని అమలుపరచాలని ఈరోజు మినీ అంగన్వాడీ సెంటర్లన్నీ కూడా మెయిన్ అంగన్వాడీ సెంటర్లుగా మార్చాలని చెప్పేసి అలవెన్సులన్నీ కూడా రెగ్యులర్ గా ఇవ్వాలని చెప్పేసి ఇంటి బాడిగలు అనేక రకాల కూరగాయల పోపు సామాన్ల ఖర్చులు సంబంధించి బిల్లులు ధరలకు అనుగుణంగా పెంచాలని చెప్పి నాణ్యమైనటువంటి సరుకులు అంగన్వాడీలకు అదేవిధంగా మధ్యాహ్న భోజన కార్మికులకు అందజేయాలని చెప్పేసి ఆశా కార్యకర్తలకు సంబంధించినటువంటి అలవెన్సులు కూడా పెండింగ్ లో ఇవ్వాలని చెప్పేసి దేశవ్యాప్తంగా ఈ ఆందోళన జరుగుతా ఉన్నది. కాబట్టి లేని ఈ ప్రభుత్వాలు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు డబుల్ ఇంజన్ సర్కార్ చెప్పే మోడీ చంద్రబాబు నాయుడులు ఈ రోజు వీళ్ళ గురించి ఆలోచన చేసి వీటిని అమలు పరచకపోతే రాబోయేటువంటి కాలంలో ఏఐటీసీ ఆధ్వర్యంలో ఈ స్కీమ్ వర్కర్లందరూ కూడా అంగన్వాడీ ఆశ మధ్యాహ్న భోజన కార్మికులందరూ కూడా ప్రభుత్వ
రాజధానిలో పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి సమాయత్తమవుతామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం.